ఫ్రెండ్స్ నిన్న నేను ఈ విధమైనటువంటి ఒక పోస్టర్ అయితే పోస్ట్ చేశాను మన యూట్యూబ్లో. కింద వచ్చినటువంటి కామెంట్ ఏంటి అది ఇది అని. సో ఆ పోస్టర్ ఏంటి అంటే మన ఎన్టీఆర్ అన్నది ఒక లుక్ అనమాట. మల్బార్ గోల్డెన్ డైమండ్ అడ్లో అయితే ఎన్టీఆర్ అన్న అయితే కనపడ్డాడు అనమాట. ఆ లుక్ చూసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు, చాలామంది బిత్తరపోతున్నారు. అన్న హ్యాండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా అంటే చాలా బక్కగా అయిపోయింది. అబ్బా నిజంగా నీల్ గారు ఏం ప్లాన్ చేస్తున్నావు అనేటటువంటిది సెకండరీలే, కానీ అప్పుడు దాకా నువ్వు మాకు కాన్రా మాకు ఎన్టీఆర్ అన్న అని చెప్పి ఫ్యాన్సే అడిగేటటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఇక అర్థం చేసుకోండి, ఎందుకంటే రోజుకి ఇంత బక్కగా అయిపోవడాన్ని అయితే మనం జీర్ణించుకోలేకపోతున్నాం. సో ఏం ప్లాన్ చేసిండు మన ప్రశాంత్ నీల్ గారు, ఏమనుకుంటుండు, ఏం స్టోరీ అనుకుంటుండు, ఎందుకు ఎన్టీఆర్ అన్నని ఇంత బక్కగా అయిపోయిండు, ఎందుకు ఎన్టీఆర్ అన్నని ఇంత బక్కగా కావాలని చెప్పి ఇచ్చేసిండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఆల్రెడీ ఆంధ్ర తాలూకా రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ అయిందనమాట. ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వచ్చేటటువంటిది క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి, మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆయన ఎన్టీఆర్ అన్న లుక్ దీని మీద కొత్తగా ఏం కాదు, మొన్న హైపరాజు కూడా స్టేజ్ మీద డైరెక్ట్గా మాట్లాడిండు. ఎన్టీఆర్ బక్కగా అయిపోగానే ఇక చాలామంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, చాలామంది ఇచ్చేయడం మొదలుపెట్టారు, అది కరెక్ట్ కదా అది ఇది అని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు. ఆ తర్వాత ఇంకా దాని గురించి రీసెర్చ్ అయితే మొదలయ్యాయి. చాలామంది అసలు ఎందుకు ఎన్టీఆర్ అని ఎంత బక్కగా అయిపోయిండు, ఎప్పుడూ లేరు కదా, త్రిబులార్లో అంత బల్క్గా ఉండేవాడు, అశోక్లో అలా ఉండేటోడు, రాకీ సినిమాలు ఇంకా బాగుండేటోడు, కంత్రి సినిమాలో లాగా అయిపోయింది ఏంది అని చెప్పి అసలు కంత్రి సినిమాలో కూడా కొద్దిగా నయం, కానీ ఇప్పుడైతే మరీ బక్కగా అయిపోయింది. సో ఆయన బక్కగా అయిపోవడం అనేటటువంటిది పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆ గడ్డం అనేటటువంటిది కొద్దిగా ఇదిగా ఉంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి డౌట్ అయితే మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. దాని గురించి అయితే మీకు పిచ్చ క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే నీల్ గారు బాడీ మీద ఎక్కువ ఫోకస్ అయ్యారు. మీరు ఏ సినిమాలో అయినా చూడండి, మన యష్ ఉన్నాడు, యష్ KGF 1లో అయినా KGF 2లో అయినా మొత్తం మీద షర్ట్ ఎక్కడ, ఇప్పుడు ఓన్లీ బనీన్ మీద ఒక ఫైట్ ఉంటుంది అనమాట, అది వేరే విషయం. షర్ట్ అయితే అసలు ఇప్పనీడు. ఆ సుత్తి తీసేటప్పుడు కూడా హ్యాండ్ని ఎలివేట్ చేయడాలు అయ్యేముండవు, ఆ సుత్తిని హైలైట్ చేయటం, ఆ మ్యూజిక్ వల్ల మనకు ఆ సీన్ హైలైట్ కనిపించడం, ఇది హీరోకి బాడీ ఇంపార్టెంట్ కానే కాదు అనేటటువంటిది ఆయన థియరీ అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడితే మన సలార్ ప్రభాస్ అన్న బాడీ ఎలా ఉంటుంది, ఇప్పుడు చేతి ఇలా పెట్టడంలోనే మొత్తం నరాలు కానొస్తాయి అనమాట. ఇలా మూస్తారు కదా, చేయి మూసినప్పుడు వాడించేస్తారు, తుప్పు పెట్టమన్నప్పుడు ఎలా అన్నప్పుడు ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో అక్కడ కూడా ప్రభాస్ అన్న బాడీని అంతలా చూపించాలి. మీరు చూడండి సలార్ సినిమా దగ్గర నుండి ఎండింగ్ దా చూడండి, అంతగా బాడీ చూపించడం, పూర్తిగా షర్ట్ కూడా ఇప్పినా కానీ బాడీని అంతలా హైలైట్ చేయలేదు. క్లైమాక్స్లో షర్ట్ ఇప్పించండు కాదంతలా, కానీ బాడీని అంత గొప్పగా అయితే చూపించలేదు. ఉదాహరణకి బాహుబలిలో ప్రభాస్ బాడీని ఎలా చూపిస్తారు, ఎంత బల్క్గా చూపించిన మన రాజమౌళి గారు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ బాడీని చూపించండు. అసలు ఆ చేయి చూస్తుంటేనే మనకి ఇదే పోద్ది అనమాట. అలాంటిది సలార్కి వచ్చేసరికి జస్ట్ కత్తి పట్టుకొని వీడు శౌర్యంగా అలా కత్తి తిప్పుతాడు, షర్ట్ ఇప్పేసిండు అక్కడ, కానీ అంత హెవీ బాడీని అంత బల్క్ ఉన్నటువంటి ఇదిగా అయితే చూపించడు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే హీరో ఇంత బక్కగా ఉన్నాడు, హీరో ఇంత ఇదిగా ఉన్నాడు, కానీ ఆడంతమందిని ఎలా కొడుతుండు అనేటటువంటి ఫీలింగ్ అందరికి వచ్చేస్తుంది అనమాట. సో సలార్ అప్పుడు అందరి మైండ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రభాస్ ముందు అందరు తేలిపోయారు. నిజం చెప్పాలంటే ఒక్క విలన్ కూడా సరైన వాళ్ళు లేడు, మొత్తం కూడా ఆయన ముందు గెంతుంటారనమాట. ఇలా గుద్దిన పోయి అవతల పడితేనే మనకైతే ఓవర్ అనిపిద్దు. కావాలని చెప్పి ఇచ్చేసినప్పుడు ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చాయి. హీరో ఇంత బల్క్ ఉన్నప్పుడు, హీరో ఇంత హైట్ ఉన్నప్పుడు, హీరో ఇంత బాడీ వేసుకొని ఆ విలన్లు కొడతంటే వాళ్ళంతా కూడా తూతుం పచ్చల్లా కొన్నారు. మరి అలాంటి వాళ్ళని మనోడు కొడతంటే అంత ఇదిగా లేడు, అది ఈజీ ప్రిడిక్ట్ చేయొచ్చు. లైక్ ఇంక ఈ ఫైట్లో చూసుకున్నట్లయితే వాళ్ళని వేసేస్తారు. అంతేందుకు సలార్ సినిమా మొత్తం మీద కూడా ఇంత గాయం కాదు, ఇంత గాయం కూడా కాదు. ఎందుకు సార్ మరి మీ ప్రభాస్కి అసలు బ్లడ్ బయటకు చూపించలేదు అని అంటే అవసరం ఏముంది, ఆయన ఎవరిని కొట్టినా నమ్మేస్తారు అనేటటువంటి నవ్వుతూ సమాధానం కూడా మన అయితే ఇచ్చిండు. సో అది ఆయన మైండ్ సెట్ అప్పటితో అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రెష్ మైండ్ సెట్తో దింపాలన్నమాట. సో ఇక్కడ విలన్ని హైలైట్ చేయాలి అనేటటువంటిది మెయిన్ పాయింట్, హీరోని వీలైనంతవరకు తగ్గించాలనేటటువంటిది మరీ పాయింట్. సో మన ప్రశాంత్ నీల్ గారు ప్లాన్ చేసేది ఏంటంటే ఎన్టీఆర్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్ని కూడా డిజైన్ చేస్తానండి. చిన్నప్పుడు క్యారెక్టర్ని ఇప్పుడు మనం ఒక వీడొక్కడే సినిమాలో చూసుకున్నట్లయితే సూర్యాబాయే ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిండు, అది మీరు చూడొచ్చు. అదే రకంగా ఎన్టీఆర్ అన్న చైల్డ్హుడ్ ఉన్నప్పుడు క్యారెక్టర్లు అప్పుడు ఎలా ఉండేటోడు అనేటటువంటిది మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. దానికోసమే ఈ తిప్పలు, దానికోసం ఈ కసరత్తులు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఎన్టీఆర్ అన్న చిన్నప్పుడు ఎలా ఉండనేటటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంటుందంట. ఆ తర్వాత తను పెద్దయిన తర్వాత ఎలా ఉంటుంది అనేటటువంటిది అది వేరేదంట. దానికోసం ఎన్టీఆర్ అన్న డెడికేషన్ చేసి ఈ విధంగా బక్కగా అయిపోయిండు అనేటటువంటిది 100% వస్తావు. సో తర్వాత మళ్ళీ బాడీ పెంచిగో ఈ విధంగా తయారవుతారు అనేటటువంటిది ఇంకా గ్యారంటీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ కోసం అన్న ఇంకా తగ్గిపోయిండు అనేటటువంటిది ఇంకా అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బ్రూస్ లీ గుర్తుండు కదా, ఆయనేమంత బాడీ ఉండదు, ఆయనేమంత లా ఉండడు, కానీ అలాంటోడు
ఎంతమందిని కొడతాడో చెప్తే ఎవడు నమ్మడు, చూసిన ఎవడు నమ్మడు, ఫేక్ అనుకుంటారు, కానీ నిజంగానే కొట్టి చూపిస్తారు. సో ఒక బ్రూస్లీ బయోపిక్ కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి మరీ గట్టి వార్తలు ఫ్రెండ్స్. సో డ్రాగన్ అనేటటువంటి ఒక యువకుడు, తన పేరు చూసుకున్నట్లయితే వేరే పేర్లు, కానీ తనకు తాను డ్రాగన్ అనేటటువంటి పేరు పెట్టుకొని గ్యాంగ్స్టర్స్ మీద వాళ్ళందరి మీద విరుచుకుపడ్డటువంటి ఒక యువకుడి కథ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఆ యువకుడు ఏజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 19 years ఉంటే 19 yearsలో మనోడు ఇన్ని ఎలా చేయగలిగాడ్రా అనేటటువంటిది మెయిన్ థీమ్ ద్వారా ఈ సినిమాని తీస్తున్నారు అని చెప్పి మరీ అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దానికోసమే ఎన్టీఆర్ అన్న ఇంతలా తగ్గిపోతుంది అనేటటువంటిది ఇంకా వాస్తవం అనమాట. ఓకే, ట్రోల్స్ అప్ టు మార్కు, ఏ సినిమాకైనా వస్తాయి, ఏ లుక్ అని వస్తాయి. అటు ప్రభాస్ మీద ట్రోల్స్ వస్తాయి, ఇటు అల్లు అర్జున్ గారి మీద, ఇటు ఎన్టీఆర్ అన్న మీద ట్రోల్స్ అయితే కామన్ అనమాట. కానీ ఆ ట్రోల్స్ అన్నీ కూడా తిప్పికొట్టాలంటే కొద్దిగా టైం పట్టిద్ది అనమాట. దానికి మీకు కావాల్సింది ఏంటంటే పేషెన్సీ, ఓపిక అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. యానిమల్లో డైలాగ్ ఉంటుంది కదా, ఈ పేషెన్సీ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేసి కొట్టేటటువంటి దెబ్బలు ఒక రిథం ఉంటుంది అని చెప్పి మన రణబీర్ చెప్తుంటే గూజంస్ వస్తాయి. అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా పేషెన్సీతో వెయిట్ చేస్తుండండి. ఖచ్చితంగా మీ ఓపికి ఒక గట్టి సమాధానం వస్తుంది. ఆ గట్టి సమాధానం సినిమా రిలీజ్ అయిందాక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సినిమా ఫుల్ మూవీ వచ్చిందాక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ట్రయల్ వచ్చిందాకో, టీజర్స్ వచ్చిందాకో, గ్లిమ్స్ వచ్చిందాకో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఫస్ట్ లుక్ ఒకటి వస్తే చాలు, అన్ని రికార్డులు పోతాయి. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాడ్ దిగిద్ది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఇదైతే నేను మీకు ఇచ్చేటటువంటి పిచ్చ క్లారిటీ, పిచ్చ కాన్ఫిడెంట్ అని చెప్పి మరీ గుర్తుపెట్టుకోండి. సో మీకే విధంగా అనిపించింది ఈ మల్బార్ లుక్ చూసినప్పుడు? అంటే లైక్ ఆ యాక్టర్స్ చూసి ఒకేసారి ఎన్టీఆర్ చూసి బాగా ఇదేందనమాట. అసలు ఈ టైంలో చెప్పాలనంటే మన రాజమౌళి గారు షరతులు పెట్టినట్టు ప్రశాంత్ నీల్ కూడా షరతులు పెట్టాలి. పెట్టి తారకు ఈ సినిమా అయిపోయిన దాకా నువ్వు ఏ విధమైనటువంటి యాడ్స్లో నటించకూడదు, ఏ విధమైనటువంటి ఈవెంట్లకి వెళ్ళకూడదు అనేటటువంటి కండిషన్ పెట్టాలి. ఎలాగైతే మనం మహేష్ బాబు గారికి పెట్టిండు, ఎలా అయితే అప్పుడు రామ్ చరణ్కి ఎన్టీఆర్ అన్న కూడా ఒక కండిషన్లో పెట్టి తన దగ్గరే ఉంచుకోండి, ఎందుకంటే లుక్ రివీల్ అయితే అనేటటువంటి బయటికి కూడా ఓడి కొడుతు. అలాంటిది మరి బయటికి ఎందుకు పంపిస్తాడు, మరి ఈ విధమైనటువంటి యాడ్స్ ఎందుకు చూపిస్తాడు ప్రశాంత్ నీల్ అనేటటువంటిది నాకు అసలుగా అర్థం కావట్లా. అలా చేయకుండా ఉన్నా కానీ ఎన్టీఆర్ అన్న మన కొన్ని రోజులు కనపడకుండా సడన్గా ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ లుక్తో చూస్తేనే ఇంకా బాగుంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే డ్రాగన్ అనేటటువంటి టైటిల్ ఫిక్స్ అని చెప్పి నేను చెప్పిన చాలామంది AA22 యొక్క టైటిల్ కూడా దమ్ముంటే గేసే బ్రో. ఇప్పుడు వారణాసి అని చెప్పి టైటిల్ చెప్పిన, అది జరిగిందా లేదా? అదేవిధంగా మన ఇది అంతకుముందు కూడా ఫౌజీ అని చెప్పిన, అది కూడా జరిగిందా లేదా? అదేవిధంగా AA22 అల్లు అర్జున్ మరియు అట్లీ గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి 22వ సినిమాకి సంబంధించి ఆ టైటిల్ కూడా గెస్ బ్రో, నీకు దమ్ముంటే అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. గెస్ చేయొచ్చు బ్రో, కానీ కొద్దిగా టైం పట్టింది అనమాట. ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒకటి రావాలి, ఏదో ఒక న్యూస్ బయటికి రావాలి, ఏదో ఒక ఇది జరగాలన్నమాట. అసలు అట్లీ అయితే బయటకు వచ్చి మైక్ కూడా పట్టుకోవట్లేదు, అట్లీ అయితే బయటకు వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల ఏ విధమైనటువంటి అప్డేట్లు బయటకు రావట్లేదు. ఒకవేళ అప్డేట్లు బయటకు వస్తే మట్టికి మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఆ సినిమాకి టైటిల్ ఏం పెడతారు, హీరో యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా డ్రాగన్ గురించి మాట్లాడారు. డ్రాగన్ ఏదైతే ఉందో చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, చాలా బడ్జెట్ పెడుతున్నాం, ఈజీగా చాలా వసూలు చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో చాలా పెద్ద స్కేల్ మూవీ డ్రాగన్ అనేటటువంటి గుర్తుపెట్టుకొని అంత పెద్ద సినిమా కోసం ఎన్టీఆర్ అన్న తగ్గడంలో తప్పలేదు అనేటటువంటిది మరి ఇది ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వినంతగా షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ మల్బార్ యాడ్ ఏదైతే ఉందో చాలా రోజుల క్రితం షూట్ చేసింది, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న వేరే ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బాయ్.